జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు తాను పిఠాపురం నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. ఇది ఊహించినటువంటి పరిణామమైన ఆయనే ఎందుకో కావాలని ఆలస్యం చేసినట్లున్నారు. దానివల్ల ఆయనకి రిస్క్ కూడా పెరిగిందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన గతసారి భీమవరం, గాజువాక 2 చోట్ల పోటీ చేసి ఉమ్మడి విశాఖ జిల్లాలోను, అట్లాగే భీమవరం వెస్ట్ గోదావరి జిల్లా, ఈ 2 జిల్లాల్లోనూ పోటీ చేసి ఓడిపోయి ఇప్పుడు మరో జిల్లాకి, కాకినాడ జిల్లాలోని పిఠాపురానికి ఆయన ఎంపీ చేసుకున్నారు. నిజానికి ఆయనకి ఎప్పటి నుంచో ఆలోచన ఉందని అర్థమవుతా ఉంది. ఏమిటి, వారాహి యాత్ర స్టార్ట్ చేసింది కూడా పిఠాపురం నియోజకవర్గంలోనే. అప్పుడే డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను వాళ్ళ అక్కడ ఉన్నటువంటి దేవుడి గురించి ప్రస్తావించడం, దేవాలయం గురించి ఇవన్నీ చెప్తూ వచ్చారు. అప్పుడే అందరికీ అనుమానం వచ్చింది, ఈయన ఇక్కడి నుంచి ఏమైనా పోటీ చేస్తాడేమో. కానీ ఆయన ఏమి చెప్పకపోగా కాకినాడ సిటీకి వచ్చి చంద్రశేఖర్ రెడ్డిని డ్యామ్ డూమ్ అని అంటాం, అక్కడ లోకల్ ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యేని. దాంతో ఆయన సవాల్ విసరటం, మన ఇద్దరం పోటీ చేద్దాం, నేను తేల్చుకుందాం రమ్మంటే దానికి రకరకాలుగా వాళ్ళు జనసేన వాళ్ళు సమాధానం ఇవ్వటం. దాంతో కాకినాడ సిటీకి నిజంగానే వస్తాడేమో పవన్ కళ్యాణ్, మంచి రసవత్తరమైన పోటీ అవుతుందేమో అని చాలామంది అనుకున్నారు. ఆ తర్వాత తిరుపతి అని కొందరు, ఇంకా ఇలా కొన్ని నియోజకవర్గాలు మళ్ళీ గాజువాకలోని పోటీ చేస్తాడని, మళ్ళీ భీమవరంలో పోటీ చేస్తాడని ఇట్లా చెప్పారు. తీరా చూస్తే ఆయన భీమవరంలో తెలుగుదేశం నుంచి వచ్చి చేర్పించుకుని, మిత్రపక్షం నుంచి చేర్చుకున్నాడని ఎవరన్నా పెడతారండి? పెట్టారంటేనే అర్థం ఏమిటి, మ్యాచ్ ఫిక్సింగ్, ఇద్దరు కలిసి డ్రామా ఆడుతున్నారు తెలుగుదేశం జనసేన కానీ అర్థమవుతుంది. సో ఈ పరిస్థితి మళ్ళీ గాజువాకు వచ్చేసరికి తెలుగుదేశం వాళ్ళు లాగేసుకున్నారని చెప్తున్నాడు. అదేం తీసేసుకున్నారో లాగేసుకున్నారో ఏదో అంటున్నాడు. అంటే ఏంటి, ఆయనకి ఇష్టం లేకుండా ఇచ్చేసినట్లా? మొత్తం మీద విచిత్రంగా ఆ పరిణామాల్లో పిఠాపురం మళ్ళీ అనౌన్స్ చేశాడు. దానికి కారణం అందరూ విశ్లేషించేది 90,000 మంది కాపు సామాజిక వర్గం ఉంది కాబట్టి అక్కడ వాళ్ళ ఓట్లతోటి గెలవచ్చు అనే ఒక ఆశతోటి ఆయన ఆ నియోజకవర్గాన్ని ఎంపీ చేసుకున్నాడని. నిజానికి 10 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న వ్యక్తి ఏదో ఒక నియోజకవర్గాన్ని ఎంపీ చేసుకుని అక్కడ నర్చర్ చేసుకుని డెవలప్ చేసుకుని, లేదా అక్కడ ప్రజలతోటి అందుబాటులో ఉండి సమస్యలకి పరిష్కారం చేసుకుంటూ రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ తరచుగా వెళ్తాం ఇవన్నీ. కానీ పవన్ కళ్యాణ్ గారు కేవలం వారాహి యాత్ర ఎక్కినప్పుడు, వారాహి అనేది ఇప్పుడు ఇది కూడా మానేశాడు అనుకోండి, అప్పుడు చేశాడు తప్పితే ఇంకెప్పుడు చేయలేదు ఆయన. అక్కడ లోకల్గా ఇంకో ఆయన నాయకుడు, ఆయన గట్టిగా పని చేసుకున్నాడు. ఇప్పుడు సో అక్కడేదో కాస్త బాగుందని వీనికి అనిపించిందేమో కానీ అక్కడ దిగాడు. అక్కడ దిగితే సహజంగానే లోపల ఎట్లా ఉన్నా తప్పదు, ఇక అటువంటి వాళ్ళకి సమర్థించక తప్పదు. కానీ విశేషం ఏంటంటే పొత్తులో భాగస్వామి ప్రధాన పార్టీ అని తెలుగుదేశం వాళ్ళు చాలా తీవ్ర స్థాయిలో ఆ బూతులు తిట్టడం ఏంటో, చాలా చంద్రబాబుని తిట్టారు, ఈయన్ని తిట్టారు, అసలు చాలా భయంకరమైన రీతిలో బూతులు తిట్టారు పవన్ కళ్యాణ్కి ఆ సీటు ఇచ్చినందుకు. సో అంటే దాని అర్థం ఏంటి, ఈయన స్థానికుడు కాకపోవటం, అక్కడ లోకల్గా యాక్టివిటీ చేసుకోకపోవటం, పట్టు లేకపోవటం, ఇవన్నీ కూడా కారణాలుగా కనిపిస్తాయి. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో ఇది పిఠాపురం కూడా పవన్ కళ్యాణ్ గారికి కాస్త రిస్క్ అవుతుందేమో అన్నది నాకు అనిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే అక్కడ జనసేనకు ఉండే బలం ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో గెలిచే బలం ఉంటేనేమో అదో రకం, కానీ పూర్తి స్థాయిలో తెలుగుదేశం సహకారం లేకుండా గెలిచే పరిస్థితి లేదు. సో ఎందుకు, నెట్వర్క్ ఉండదు, క్యాడర్ ఉండదు. అన్ని చోట్ల క్యాడర్ ఈయన డెవలప్ చేయలేదు కదా, మండల స్థాయిలో కానీ గ్రామ స్థాయిలో కానీ ఈయన డెవలప్ చేసుకోలేదు ఎక్కడా కూడా, కనీసం సొంత నియోజకవర్గం కూడా లేదు. ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం వాళ్ళు అంత తీవ్రంగా దూషించిన తర్వాత మళ్ళీ జనసేన టీడీపీ అక్కడ కలవటం అనేది చాలా కష్టం అవుతుంది. నాయకులు కలిసినా కింది స్థాయిలో కలవరు. అప్పుడు పోలరైజేషన్ కనుక మారితే అప్పుడు పవన్ కళ్యాణ్కి మళ్ళీ ఓటమికి వెళ్ళే ప్రమాదం కూడా లేకపోలేదు. దానికి తోడు వైసీపీ అభ్యర్థి ప్రస్తుతం ఎంపీగా ఉన్న వంగ గీత గారు అంతకుముందు కూడా ఒకసారి పిఠాపురం నుంచి గెలిచారు. అలాగే అక్కడ లోకల్గా అందుబాటులో ఉండే వ్యక్తి. సపోజ్ రేపు పవన్ కళ్యాణ్ గారిని ఓటేశారనుకోండి, గెలుస్తారు అనుకుందాం, గెలుస్తారా లేదా అనేది పక్కన పెడితే మరి ఈయన దగ్గరికి వెళ్ళాలంటే ఎవరు వెళ్తారు, ఎట్లా వెళ్తారు, ఇవన్నీ మళ్ళీ మనుషులను పెట్టుకోవాలి, వాళ్ళు ఏం చేస్తారో తెలీదు. ఇవన్నీ చాలా రిస్క్ ఫ్యాక్టర్స్. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటే మరి వైసీపీ వాళ్ళు ఇంకెవరన్నా కొత్త క్యాండిడేట్ని ఉంచుతారా, గీత గారిని ఉంచుతారో, గీత గారే మరి ఇప్పటికైతే గీత గారే ఉన్నారు. మరి ఏదేమైనా మరి అయితే ఆర్జీవీ గారు ఏదో ప్రకటన చేశాడు, రామ్ గోపాల్ వర్మ గారు, మరి ఆయన సంగతి ఏంటో చెప్పలేం. కానీ బట్ ఓవరాల్గా చూస్తే ఇది కొంత రిస్క్ ఉన్నట్లుగానే అనిపిస్తుంది. దానికి తోడు చంద్రబాబు గారు, లోకేష్ గారు చేసిన ప్రకటన కూడా
పవన్ కళ్యాణ్ గారికి చికాకు కలిగించే అవకాశం ఉంది. వాళ్ళు ఏమన్నారు, వైసీపీ వాళ్ళని విమర్శించడం కోసం ఆయన జగన్ గారు అభ్యర్థుల్ని ఒక చోట నుంచి ఒక చోట మారిస్తే ఈ చెత్త అక్కడి నుంచి ఇక్కడ పనికి వస్తుందా, అక్కడ పనికిరాని చెత్త ఇక్కడికి వస్తుందా, ఇట్లా పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడి ఇప్పుడు అవన్నీ పవన్ కళ్యాణ్ గారికి వర్తిస్తాయి. ఎందుకంటే భీమవరంలో పోటీ చేసిన ఆయన పిఠాపురం వెళ్ళాడు, గాజువాకలో పోటీ చేసిన ఆయన పిఠాపురం వెళ్ళాడు, ఆ 2 చోట్ల ఓడిపోయిన ఆయన పిఠాపురం వెళ్ళాడు. సో మరి అప్పుడు చంద్రబాబు గారు లోకేష్ పరిభాషలో ఆ 2 చోట్ల పనికిరాని చెత్త ఇక్కడ పిఠాపురంలో పనికి వస్తుందా అని ఎవరైనా అడిగితే సమాధానం ఏం చెప్తారు? సో ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే ఓవరాల్గా అక్కడ ఉన్నటువంటి నెట్వర్క్ కానీ కేడర్ కానీ తర్వాత ఈయన అనుసరిస్తున్న విధానాలు కానీ తెలుగుదేశం వాళ్ళని తీసుకొచ్చి తన పార్టీ వాళ్ళకి ఇవ్వడం ద్వారా జనసేనకి అన్యాయం చేయటం కానీ తన పార్టీకి తనే వెనుపోటు పొడుచుకోవటం కానీ ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా పిఠాపురంలో ఈయనకి మున్ముందు గడ్డు పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. నేనైతే యాక్చువల్గా నేనేమనుకున్నానంటే ఇనీషియల్ ఇఫోరియా ఉంటుంది అనుకున్నా. పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పంగానే ఆ పిఠాపురంలో కాస్త 2 పార్టీలు కలిసి ఉత్సాహంగా ఏదో సంబరాలు, ఇప్పుడు ఉదాహరణకి అక్కడక్కడ మన గురజాల క్యాండిడేట్ అనౌన్స్ చేయగానే ఎరపతి అనే పేరు ఆ పార్టీ ఆయనకి సంబంధించిన వాళ్ళంతా టపాసులు కాల్చారు. ఇక్కడ టపాసులు కాదు, బూతులు పీల్చారు. ఈ పరిస్థితి కొంచెం డౌట్ఫుల్గానే ఉంది. మరి రాజకీయ పరిణామాలు ఇవన్నీ ఎట్లా జరుగుతాయో తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏమి మరి ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తారో లేదో ఆయన చెప్పారంట. పెద్దలను అడుగుతానని అంటున్నాడు. పెద్దలను అంటే చంద్రబాబు గారి పర్మిషన్ తీసుకుని చేయాలో ఏమో తెలియదు. ఇవన్నీ కూడా ఓవరాల్గా చూస్తే పిఠాపురం ఎంపీ ద్వారా ఆయన తనకి కులం ఎక్కడుందో అక్కడికే వెళ్లాల్సిన పరిస్థితి. అంతకుముందు కూడా కులం ఎక్కడుందో చూసుకుని దిగినా అక్కడ 2 చోట్ల ఓడిపోయాడు. ఇక్కడ కూడా అదే ప్రాతిపదికన ఆయన దిగినట్టుగా కనపడతా ఉంది. మరి పేద వర్గాలంతా కూడా ఒకటయ్యి జగన్ గారి స్కీములు అమలు చేస్తున్న తీరు వీటన్నిటికీ అట్రాక్ట్ అయితే మాత్రం బాగా గట్టిగా ఈ సినిమా అభిమానానికి పట్టించుకోకపోతే మాత్రం ఈయనకి ఎక్కువ రిస్క్ ఉంటుంది. దానికి కారణం ఆయన అక్కడ 5 ఏళ్లుగా ఏమి చేయకపోవటం, నర్చర్ చేయకపోవటం, కమిటీలు ఏర్పాటు చేసుకోకపోవటం, ముందస్తుగా ఒక ప్లాన్ లేకుండా దిగుతున్నాడు. ఈ ప్లాన్ బెడిసి కొడుతుందా లేదా ఎట్టా కూడా బయటపడతాడన్నది చూడాలి.